ముందుగా మీకు శ్రీ పరాభవనామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు అండి. పరాభవన సంవత్సరానికి ముందు శ్రీ అని పెట్టద్దు. రెండోది పరాభవన సంవత్సరం అనేది ఈ సంవత్సరంలో ప్రత్యేకంగా చేయాల్సింది. అదృష్టరత్నం ధరిస్తే ఖచ్చితంగా కలిసి వస్తుందా? ఎటువంటి సిద్ధిని యోగాన్ని వారు పొందుతారు? బంగారాన్ని ఇనుముగా చూస్తారు, ఇనుమును బంగారంగా చూస్తారు. ఎవరి జాతకం బట్టి వాళ్ళు ధరించాలి. అదృష్టం ఉంటే మీరు, మీ పిల్లలు, మీకు సంబంధించిన వాళ్ళు, మీకు దమండం పెట్టేవాళ్ళు, మీ వెనకాల ఉన్న వాళ్ళు అందరికీ కూడా ఐశ్వర్యాలు గుర్తిస్తారు. అర్హత ఏదన్నా ఉండాలండి, ఇలా ఉండాలి, ఇలా ఉన్న వాళ్ళకే అదృష్టరత్నం ఇస్తాము. అదృష్టనానికి ఉండే అర్హత ఏంటంటే ఎలా గురుగారు మరి ఎలా తీసుకోవాలండి? అదృష్టం ఎవరు పెట్టుకుంటారు? నేను మంచిగా ఉండాలి, నా కుటుంబం మంచిగా ఉండాలి, నా సమాజం మంచిగా ఉండాలి, నా చుట్టూతో అందరూ ఐశ్వర్యవంతులై ఉండాలి, అందరూ గొప్పగా ఉండాలనుకున్న వాళ్ళే అదృష్టం పెట్టుకుంటారు. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులను తమ అదృష్ట రత్నాలతో సర్వ అష్ట ఐశ్వర్యవంతులుగా చేసి వాళ్ళకి ఉండేటువంటి కాలసర్ప దోషాలు, అలాగే బ్లాక్ మ్యాజిక్ కావచ్చు, కొంతమంది చేతబడులను వింటాము, దిష్టి దోషం కావచ్చు, అలాగే కష్ట నష్టాలు, ఇలా ఏవైనా సరే వెంటనే నివారించి కేవలం 9 రోజుల్లోనే వారి జీవితాలను స్వర్ణమయంగా చేసి అనితర సాధ్యమైన అద్భుత అక్షయ సిద్ధి పొందినటువంటి వారి చేతితో ఇచ్చే అదృష్టరత్నం కోటి శుభాలు, సంతోషాలు, ఐశ్వర్యాలు కలుగజేస్తుంది. ఇది భక్తుల విశ్వాసం. లక్షలాది మందిని జీరో నుంచి హీరోలుగా, గొప్ప ఐశ్వర్యవంతులుగా, పారిశ్రామికవేత్తలుగా, వ్యాపారవేత్తలుగా మార్చారు. అలనాటి ప్రధాని పివి నరసింహారావు గారి దగ్గర నుంచి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు, కొణిజేటి రోషయ్య గారు, వారి దగ్గర నుండి ఈనాటి మల్లారెడ్డి గారి వరకు, అలాగే సినీ ప్రముఖులు చిరంజీవి గారు కావచ్చు, బాలకృష్ణ గారు కానీ, కేంద్రం అలాగే రాష్ట్రంలోని ప్రముఖులు వీరి అభిమానులే. వీరిచ్చేటువంటి అదృష్ట రత్నాన్ని ధరించి అద్భుతాలు జరుగుతాయని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఘంటాపథంగా చెబుతారు. వారి టెస్టిమోనియల్స్ మనం కోకొల్లలుగా చూడొచ్చండి. అటువంటి గురు మహారాజ్ రమణ యోగిలాల్జీ గురుగారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారండి. వారితో మాట్లాడి ఈ పరాభవనామ సంవత్సరంలో మనందరం కూడా అదృష్ట రత్నాన్ని ఖచ్చితంగా ధరించాలా, అసలు ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది, ఏ ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది, వారు గనక అదృష్ట రత్నం ధరిస్తే ఖచ్చితంగా కలిసి వస్తుందా, ఎటువంటి సిద్ధిని యోగాన్ని వారు పొందుతారు, గురుగారి మాటల మీద తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, ధనస్సు రాశి వారికి ఈ శత్రు పరాభవనామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుందంటారు? అమ్మా, నాకు అన్నిటికంటే నచ్చింది ఇప్పుడు మీరు స్పష్టంగా శత్రు పరాభవనామ సంవత్సరం అని చెప్పారు. ఎందుకంటే ముఖ్యంగా ఈ ధనస్సు రాశి వాళ్ళు ఎప్పుడు అది తెలుసుకోవాలి. ధనస్సు అంటే బాణం, బాణం వేసేది. దీనికి అధిదేవత గురువు బృహస్పతి. బంగారం, చాలా నమ్మకము, నిజాయితీ. ఒక ప్రపంచంలో ఎవరినైనా పూర్తిగా మీరు నమ్మాలంటే ధనస్సు వాళ్ళని నమ్మచ్చు. 100% వాళ్ళు నిజాయితీతో ఉంటారు. చాలా తెలివైన వాళ్ళు, బుద్ధి కలిగిన వాళ్ళు. అన్ని విషయాలు వీళ్ళకి తెలుసు. వీళ్ళలో ఉండే వీళ్ళలో ఉండే లోపం ఏంటంటే ఓపిక తక్కువ. ఎందుకంటే ఓ ప్రొఫెసర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు వాళ్ళ గురించి మాట్లాడారు అనుకోండి, వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళు అన్ని ఆల్రెడీ తెలుసున్నోళ్ళు వాళ్ళు. అందుకని వీళ్ళు ఆల్రెడీ అన్ని తెలుసున్నోళ్ళు. అందుకని వీళ్ళని పూర్తిగా నమ్మాలంటే, వీళ్ళతోటి ధైర్యం కావాలన్నా, ఆశావాదం కావాలన్నా, ఏదైనా సలహా తీసుకోవాలన్నా, ఏదైనా ముందుకెళ్ళాలన్నా వీళ్ళ సహకారం ఉండాలి. వీళ్ళ స్నేహితులందరూ కూడా నిజంగా అదృష్టవంతులని చెప్పుకోవాలి. వీళ్ళతో ఉన్న వాళ్ళందరికీ చాలా మంచి జరుగుతుంది. వీళ్ళు కూడా అద్భుతమైన లాభాలు పొందాలంటే షార్ట్ టర్మ్ చూడకూడదు, విశ్వం మొత్తాన్ని చూడాలి. ఇప్పుడు చేసే ప్రతి పని కూడా 10 సంవత్సరాల తర్వాత, 10 తరాల తర్వాత కూడా. అంటే ఏంటి, బాణం వేసేవాడు ఎప్పుడు పరిగెట్టడు, ఉన్న చోటే నాకు ఏది కావాలని చూసుకుని చక్కగా కూర్చున్న చోట హాయిగా చక్కగా బాణం వేస్తాడు. టార్గెట్ ని చేరుకోవటం గ్యారంటీ. ఎందుకు, వీళ్ళకి అధిపతి బృహస్పతి. గ్యారంటీ అనే లాభాలు ఉంటాయి, గ్యారంటీ అయిన ఉంటాయి. వీళ్ళకి మిత్రులు ఎప్పుడు మంచి వాళ్ళు ఉండాలి, ఐశ్వర్యవంతులు ఉండాలి, గొప్పవాళ్ళు ఉండాలి, పెద్ద ఆలోచనలు ఉండాలి. షార్ట్ టర్మ్ ఉండకూడదు ఆలోచన. ఎప్పుడు ఏ పని చేసినా ఉరుకులు పరుగులు ఉండొద్దు. ఉన్న చోట నుంచి అన్ని చేసుకోవాలి. ఎవరైనా ఇళ్ళ దగ్గర రావాలి, కానీ వీళ్ళు ఎవరి దగ్గరికి ఇవ్వలేదు. అది ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, వాళ్ళే నా దగ్గర రావాలన్నట్టు వీళ్ళు ప్రవర్తన చేసుకోవాలి. అత్యధికమైన స్వర్ణం చేరాలంటే వీళ్ళే వాళ్ళ దగ్గరికి స్వర్ణం ఇంట్లో చేర్చుకోవాలన్నా, లేకపోతే ఎవరికన్నా స్వర్ణము వచ్చే మార్గం చెప్పాలన్నా వీళ్ళతోటి స్నేహమే చేస్తుంది. కానీ వాళ్ళకు ఉండే కొన్ని లోపాలు వలన ఇవన్నీ అలాగే కొన్ని చెప్పకూడని ఉంటాయి. అందుకే నేను చెప్పట్లేదు. అదృష్టరత్నం దాడడం వలన వీళ్ళకు ఉండే చెడులు అన్నీ వెళ్ళిపోయి కేవలం లాభము, స్వర్ణం మాత్రమే మిగులుతుందమ్మా. వీళ్ళకి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా
షుగర్ జబ్బు రాకుండా చూసుకోవాలి. షుగర్కి వీళ్ళకి తొందరగా అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఊబకాయాన్ని కొద్దిగా తగ్గించుకోవాలి. వీళ్ళకి ఆల్రెడీ టీజెస్గా ఉంటారు కాబట్టి ఎక్కువ ఊబకాయం రాకుండా జాగ్రత్తగా చూసుకుంటే ఇంకా వేరే ఇబ్బందులు ఏం లేకుండా అదృష్టతను పెట్టుకుంటే అద్భుతమైన సంపదలు. నా ఇంట్లో 100 కిలోలు బంగారం కావాలంటే వీళ్ళకే 100% అవుతుంది అమ్మ. వీళ్ళు చేయాల్సిందంటే తెల్ల శనగలు ఉంటాయమ్మా, కాబూలీ శనగలు. తెల్ల కాబూలీ శనగలు ఎప్పుడు కూడా ఒక గుప్పుడు ప్రతి వారం అంటే జనరల్గా గురువారం పూట తెల్ల శనగలు తీసుకొచ్చి దాన్ని మొలకెత్తేటట్టు చేసి అమ్మవారి దగ్గర ప్రసాదం పెట్టి దాన్ని ప్రసాదంగా తీసుకోవాలి. అలాగే దీపంలో 3 రూపాయి బిళ్ళలు వేసి పసుపు దాంట్లో కలిపి కింద కూడా పసుపు వేసి పసుపు మీద దీపం పెట్టి దాంట్లో 3 రూపాయి బిళ్ళలు వేసి శ్రీం హ్రీం శ్రీం స్వర్ణ ఐశ్వర్యం తక్షణం దేహి ప్రేచ్య స్వాహ 108 సార్లు మంత్రం చదువుకోవాలి. ఆ తర్వాత ఆ రూపాయి బిళ్ళల్ని డబ్బులు బంగారాలు పెట్టే చోట పెట్టాలి. జీవితంలో అద్భుతమైన లాభాలు సంపాదించడానికి అదృష్టత్వానికి అద్భుతమైన లాభాలు కలిగిస్తుంది. శుభం బియాత్ శుభం బియాత్ శుభం బియాత్. చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు.